హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం MySQLలో ఆల్టర్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఆల్టర్ టేబుల్ అంటే మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఏవైనా కరెక్షన్స్ ఉంటే యాడ్ కానీ డిలీట్ కానీ మాడిఫై కానీ చేయాలనుకుంటే ఆల్టర్ టేబుల్ ఉపయోగించుకొని మనం ఆ టేబుల్లో కాలమ్స్ యాడ్ చేయొచ్చు, డిలీట్ ఉపయోగించి కాలమ్స్ డిలీట్ చేయొచ్చు, మాడిఫై ఉపయోగించుకొని డేటా టైప్స్ని మాడిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ ఉపయోగించి మనం టేబుల్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. యూజింగ్ విత్ ఆల్టర్ టేబుల్ స్టేట్మెంట్ వీ కెన్ యాడ్, డిలీట్, మాడిఫై కాలమ్స్ ఇన్ టేబుల్. ఇప్పుడు టేబుల్లో కాలమ్ అనేది ఎలా యాడ్ చేయాలో చూద్దాం. దీనికి సింటాక్స్ వచ్చి ఆల్టర్ టేబుల్ టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ నేమ్ డేటా టైప్. ఈ విధంగా రాసుకొని మనం ఎగ్జిస్టింగ్ టేబుల్లో కాలమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఆల్టర్ టేబుల్ అనేది స్టేట్మెంట్, స్టూడెంట్ అనేది నా డేటాబేస్లో టేబుల్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్. అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ సిటీ, క్యారెక్టర్స్ వచ్చి 100 క్యారెక్టర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక టేబుల్లో కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. మనం ప్రాక్టికల్గా MySQL వర్క్ బెంచ్లో ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి స్టూడెంట్ టేబుల్ ఉంది. స్టూడెంట్ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయో చూద్దాం. స్టూడెంట్ టేబుల్లో ముందుగా ఏ కాలమ్స్ ఉన్నాయో చూడాలంటే ఇక్కడ టేబుల్ సింబల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మనం స్టూడెంట్ ఐడి, ఎఫ్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా 3 కాలమ్స్ అనేవి ఉన్నాయి. మనం ఇప్పుడు అడిషనల్గా సిటీ అనే కాలాన్ని యాడ్ చేద్దాం. సిటీ అనే కాలంని యాడ్ చేయాలంటే స్టేట్మెంట్ వచ్చి ఆల్టర్ టేబుల్, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్ నేమ్ రాసుకోవాలి. స్టూడెంట్ అనే టేబుల్లో మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ టేబుల్ నేమ్ రాయాలి. మనం టేబుల్ అనేది యాడ్ చేయాలి కాబట్టి యాడ్ రాయాలి. ఏమైతే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ రాయాలి, సిటీ. ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనం అప్ టు రాయొచ్చో అనేది మెన్షన్ చేయాలి, varchar. ఇది మనం 255 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు. నేను 100 క్యారెక్టర్స్ రాసుకుంటున్నాను. కాలమ్స్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టేబుల్ అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు మన డేటాబేస్లో స్టూడెంట్ ఐడి, ఎఫ్ నేమ్, ఎల్ఎంఏ, ప్రీవియస్గా ఉండే సిటీ అనే కాలం కూడా ఇప్పుడు యాడ్ అయింది. ఇప్పుడు మనం త్రూ MySQL సర్వర్ ద్వారా ఏ విధంగా మనం టేబుల్లో కాలమ్ని యాడ్ చేసుకోవచ్చో చూద్దాం. స్టూడెంట్ అనే టేబుల్ పైన రైట్ క్లిక్ ఇస్తే మన ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆల్టర్ చేయాలనుకుంటున్నాం. ఆల్టర్ టేబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. మనకు ఆల్రెడీ మన ఫీల్డ్స్ అనేవి ఇవి ఉన్నాయి. మనం కొత్తగా ఇంకో ఫీల్డ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఫోన్ నెంబర్ కాలం రాసుకుని మనం అప్లై క్లిక్ చేసుకోవాలి. స్టేట్మెంట్లో మనం ఏ విధంగా రాసామో ఆ విధంగానే ఇక్కడ క్వరీ అనేది కనిపిస్తుంది. అప్లై చేసుకోవాలి, ఫినిష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టూడెంట్ టేబుల్లో మన కాలం యాడ్ అయిందో లేదో చూడాలంటే ఇక్కడ టేబుల్ క్లిక్ చేయాలి. చూడండి, మనం ముందుగా అయితే సిటీ అనేది మనం త్రూ స్టేట్మెంట్ ద్వారా యాడ్ చేసాం. ఫోన్ నెంబర్ అనేది త్రూ MySQL సర్వర్ ద్వారా యాడ్ చేసాం. ఈ విధంగా మనం MySQLలో ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ ఉపయోగించుకొని కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టేబుల్లో కాలం అనేది ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. టేబుల్లో కాలం డిలీట్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ అనే స్టేట్మెంట్ ఉపయోగించుకొని డ్రాప్ కాలం రాసిన తరువాత ఏ కాలం అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం అనేది మెన్షన్ చేయాలి. సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, డ్రాప్ కాలం, కాలం నేమ్.
ఎగ్జాంపుల్ వచ్చి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్లో డ్రాప్ కాలం. ఏ కాలం అంటే ఫోన్ నెంబర్ అనే కాలాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. మనం MySQL వర్క్ బెంచ్లో చూద్దాం. ఇప్పుడు ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్లో డ్రాప్ కాలం ఫోన్ నెంబర్ అనే కాలాన్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అందుకే ఈ క్వరీ అనేది రాసుకున్నాను నేను. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేశాను. ఒకసారి మనం టేబుల్ మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూడండి, మన టేబుల్లో ఫోన్ నెంబర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా మనం డ్రాప్ కాలం అనే స్టేట్మెంట్ ఉపయోగించుకొని మన టేబుల్లో మనం కాలాన్ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం MySQL సర్వర్ ద్వారా కాలంని ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. కాలంని రిమూవ్ చేయాలంటే స్టూడెంట్ టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకి డ్రాప్ డౌన్ వస్తుంది. మనం ఆల్టర్ టేబుల్ అంటే టేబుల్ని మాడిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆల్టర్ టేబుల్ క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా మనకి మన టేబుల్ అనేది కనిపిస్తుంది. ఇది మన టేబుల్, ఇవి మన కాలమ్స్. ఇప్పుడు సిటీ అనేది డిలీట్ చేయాలనుకుంటున్నా. సిటీ పైన క్లిక్ చేసి డిలీట్ సెలెక్టెడ్ క్లిక్ చేస్తే సో డిలీట్ అయిపోయింది కాలం అనేది. ఇప్పుడు మనం అప్లై క్లిక్ చేసుకోవాలి. అప్లై క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అప్లై, ఫినిష్. ఇప్పుడు మనం మన టేబుల్ని ఒకసారి చూద్దాం. టేబుల్ని చూడాలంటే టేబుల్ పైన క్లిక్ చేయాలి. చూడండి, ఇప్పుడు మనకి 3 ఫీల్డ్సే ఉన్నాయి. మిగతా 2 కాలమ్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. ఈ విధంగా మనం MySQLలో కాలమ్స్ అనేది డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక కాలమ్ని ఏ విధంగా మాడిఫై చేయాలో చూద్దాం. మాడిఫై చేయాలంటే ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, మాడిఫై కాలం, కాలం నేమ్, డేటా టైప్ అనే సింటాక్స్ అయితే మనం యూజ్ చేయాలి. మాడిఫై కాలం అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు డేటా టైప్ అనేది ఏదైనా మిస్టేక్ అయితే ఇప్పుడు మాడిఫై కాలం అనేది యూజ్ చేసుకొని ఆ డేటా టైప్ అనేది మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం స్టూడెంట్ ఐడిని ఇంటిజర్గా మార్చాలనుకుంటున్నాం. మార్చాలంటే ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ ఉపయోగించి మనం స్టూడెంట్ అనే టేబుల్లో స్టూడెంట్ ఐడి అనే కాలంని ఇంటిజర్గా మార్చుకుందాం అంటే ఈ క్వరీ అనేది రన్ చేయాలి. ఇప్పుడు మనం చూడొచ్చు స్టూడెంట్ ఐడి అనేది ఇంటిజర్గా మారింది. మనం MySQL సర్వర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం. స్టూడెంట్ టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఆల్టర్ టేబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇంటెన్ వచ్చింది. ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ varchar ఉంది. ఇలా డేటా టైప్ మీద మనం క్లిక్ చేస్తే ఏ డేటా టైప్ కావాలంటే ఆ డేటా టైప్ మార్చుకోవచ్చు. ఈ విధంగా మనం MySQL సర్వర్లో మాడిఫై చేసుకోవచ్చు. అప్లై, ఈ విధంగా మనం ఆల్టర్ టేబుల్ ఉపయోగించి కాలంని యాడ్ చేసుకోవచ్చు, కాలంని రిమూవ్ చేసుకోవచ్చు, మాడిఫై కాలం ఉపయోగించి డేటా టైప్ని మార్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.